హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ట్రేడ్ అనేది మనది లాస్ అయింది. థాట్స్ వై ఆ లాస్ రికవరీ అనేది కూడా మనకు సూటబుల్ ఉండాలి కాబట్టి నేను టోటల్ 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఆ ట్రేడ్స్ వచ్చేసి మన గ్రూప్‌లో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ. నిఫ్టీలో లాస్ బుకింగ్ అయింది 45 పాయింట్స్. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఫోర్త్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఫిఫ్త్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఇది వచ్చేసి కాల్ సైడ్. ఇది కూడా వచ్చేసి కాల్ సైడ్. ఇప్పుడు ఇవాళ నేను క్యాలిక్యులేట్ చేశాను. టోటల్ పాయింట్ వచ్చేసి 203 పాయింట్స్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ మైనస్ ఇక్కడ 45 మనం తీసేసిన 158 పాయింట్స్ మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్. చలో అలా కాకుండా ఏ 2 ట్రేడ్స్ అయినా మీరు చేసి ఉంటే ఒక దాంట్లో 65 ప్లస్ ఇంకో దాంట్లో 60 125 పాయింట్స్ అనేది మినిమం ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మన పర్సనల్ గ్రూప్‌లో జరిగింది అండి. అండ్ ఈ దీని రీజన్ ఏంటి? ఇలా ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ కావడానికి రీజన్ ఏంటి అంటే నిన్న అనాలిసిస్ వీడియోలో మీకు నేను ఒక విషయం అప్డేట్ చేశాను ట్రెండ్స్ గురించి. అండ్ ఇది కూడా అప్డేట్ చేశాను నేను. ఒక్కసారి మన ప్లేలిస్ట్‌కి వెళ్ళి ట్రెండ్స్ అండ్ 15 మినిట్ ఫస్ట్ గ్రీన్ ఆర్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్ అనేది మీరు వాచ్ చేయండి అని చెప్పాను. చాలా మంది దొరకట్లేదని కూడా చెప్తున్నారు. మీరేం సింపుల్‌గా ఏం చేయొద్దు. మన యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళిన తర్వాత వీడియోస్, షార్ట్స్, లైవ్ పోస్ట్, ప్లేలిస్ట్ అని ఉంటది. అక్కడ ప్లేలిస్ట్‌కెళ్తే మీకు హౌ టు ఫైండ్ ట్రెండ్‌లో 7 వీడియోస్ ఉన్నాయి. 7 వీడియోస్. అండ్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌లో 2 వీడియోస్ ఉన్నాయి. ఇవి మీరు డెఫినెట్‌లీగా చూడాలి. ఎందుకంటే మార్కెట్‌లో నేను ట్రెండ్‌ని బట్టి కదా ట్రేడ్ ఇచ్చేది. ఫస్ట్ క్యాండిల్‌నే కదా బట్టి నేను ట్రేడ్ ఇచ్చేది. దాని వల్లనే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయితుంది. ఇప్పుడు మీరు ఇవాళ చూడండి ఇవాళ ఏమైంది మార్కెట్‌లో. ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి గ్రీన్. ఓకే. నేను మన అనాలిసిస్‌లో ఏం చెప్తాను మీ అందరికి. ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అక్కడ ఫార్మ్ అయింది. ఓకే. గ్రీన్ క్యాండిల్. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఉందా? గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది ఎక్కడ ఉంటది? గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది కింద ఉంటది. క్లోజింగ్ అనేది మీద ఉంటది కాబట్టి క్లోజింగ్ అనేది మనకు బ్రేక్ చేస్తే యాస్ ఎ రీటెస్ట్ రివర్సల్ బ్రేక్‌ఔట్ లాగా వర్కౌట్ అయితది. అలా కాలేదు అంటే ఏమవుతది? ఇక్కడికెళ్ళి రీటెస్టే ఫాలో అయితది. లేకపోతే దీని ఓపెనింగ్ దగ్గరకొచ్చి మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే ఫాల్. కరెక్టేనా? ఇదే కదా నేను నేర్పించాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఎక్కడైనా లెవెల్ బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. ఎందుకు బ్రేక్ కాలేదు? ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ సెల్లింగ్‌లో ఉంది కాబట్టి. దాని తర్వాత ఓపెనింగ్ లెవెల్ ప్రీవియస్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఎక్కడైనా బ్రేక్ అయిందా? బ్రేక్ కాలేదు. ఎందుకంటే బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కాబట్టే నేను 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఇమ్మీడియేట్‌గా 55,200, 55,300 ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అదే 1 డే క్యాండిల్‌తో మళ్ళీ రిజెక్షన్. ఎందుకంటే ట్రెండ్ అనేది కంటిన్యూ కాలేదు. ట్రెండ్ కంటిన్యూ కావాలి అంటే మన ట్రెండ్ లెవెల్స్‌ది ఫస్ట్ లెవెలే బ్రేక్ చేయాలి. అది సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఎప్పుడు బ్రేక్ చేసినా వర్కౌట్ కాదు. ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ ఉంటే థర్డ్ లెవెల్ అనేది బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. ఇవాళ ఇలా నేను లాస్ రికవరీతో పాటు లాస్ పెద్ద రికవరీ ఏం లేదు. 45 పాయింట్సే లాస్ తీసుకున్నాము. 203 పాయింట్స్ ప్రాఫిట్. లగ్‌భగ్ 165 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్‌లోనే ఉన్నాం గదా! దాని లోపల ఏ 2 ట్రేడ్స్ తీసుకున్నా మినిమమ్ 125 పాయింట్స్ అనేది ఇవాళ గ్రాబ్ చేసాం మనం మార్కెట్‌లో. ఓకే. సో, చలో ఇవాళ అనాలిసిస్ ఓకే. ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఓకే. ఇవాళ అయిపోయింది. ఇప్పుడు రేపేంటి? రేపు గూడా మనకు అనాలిసిస్ కావాలి గదా! సో, ఇట్స్ వెరీ సింపుల్ టు ఫైండ్ ఎ ట్రేడ్. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. ఓకే. ఒకటే ఉంది లెవెల్. అదొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. వై ఇట్ ఈస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్? బికాజ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఒకసారి బ్రేక్ అయితే విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ ఇట్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఈ లెవెల్ గూడా మనకి ఇంపార్టెంట్. ఈ లెవెల్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 55,029. ఓకే. ఇప్పుడిక్కడ ఇది ఓకే. చలో. ఇప్పుడు ఇక్కడ ఇంకో లెవెల్ ఏముంది? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర బ్రేక్‌ఔట్ ఎక్కడ లేదు గాబట్టి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చే ఇక్కడ ఫాల్ అయింది. ఇప్పుడు ఓ 4 ట్రేడ్స్ ఏదైనా ఒకటి లాస్ అయితే 5 ట్రేడ్స్ ఇస్తాను. ఇప్పుడు 4 ట్రేడ్స్ ఇచ్చిన తర్వాత నాకు 10 ఆపర్చునిటీస్ కనిపించిన ఇక్కడ బై చేయొచ్చు అని. నేను ట్రేడ్ చేయనండి. ఎందుకు ట్రేడ్ చేయనంటే డిసిప్లిన్. నాది 4 ట్రేడ్సే ప్రాఫిట్ అయినా గానివ్వండి, లాస్ అయినా గానివ్వండి, ప్రాపర్‌గా ఎంట్రీ తీసుకుంటే అదేమైనా కానివ్వండి. 4 ట్రేడ్సే డిసిప్లిన్‌లో తీసుకుంటాను. మార్కెట్ బాగోలేదు.
ఉంటది కదా! చేయి దురద అనేది ఉంటది గదా! దానికోసం ఒక్క ట్రేడ్ అయినా గాని తీసుకుంటాను. సో, మీరు గూడా ఒక డిసిప్లిన్ అనేది మార్కెట్‌లో మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేస్తేనే ప్రాఫిట్. లేకపోతే మొత్తం పోతాయి. ఓకే. ఇది ఒక లెవెల్. ఇప్పుడు నేను కొంచెం బ్యాకెళ్తాను. బ్యాకెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఉంది ఇక్కడ. ఈ పాయింట్. ఓకే. ఈ పాయింటే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఇఫ్ ఇట్ బ్రేక్. సో, బ్రేక్‌ఔట్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇది బ్రేక్‌ఔట్ లెవెల్ తీసుకుంటున్నాం. రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ కావాలి అంటే ఐదర్ 50 55,029 లెవెల్ బ్రేక్ చేయాలి. ఆర్ లేకపోతే 54,818 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్సే ఉన్నాయండి. వేరే సపోర్ట్ లెవెల్సే లేవు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. ఇవాళ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీ ఇవాళ మనకు మోసం చేసింది. చాలా మోసం చేసింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్రైస్‌కొచ్చినా గాని ప్రీమియం అనేది ఇంక్రీజ్ కాలేదు. చాలా స్లో పాయిజన్ లాగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఇక్కడ మనము కొంచెం 45 పాయింట్స్ లాస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీనొచ్చేసి బిగ్ విక్. ఈ బిగ్ విక్ వల్లనే మనం ఇక్కడ స్టక్ అయిపోయాము. ప్రాపర్‌గా మూవ్‌మెంట్ ఇచ్చినా, మళ్ళీ ఆ సైడ్ వెళ్ళినా మార్కెట్‌లో మనకు ప్రాఫిట్ కాలేదు. దానికి రీజన్ వచ్చేసి విక్ పెద్దగొచ్చేసింది. ఇంకా డిసిజన్ అనేది ఇక్కడ తీసుకునే వరకు టైం అయిపోయింది. సో, రికవర్ అయితే అయింది. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇదే బ్రేక్ డౌన్ లెవెల్ ఎందుకు తీసుకుంటున్నానంటే, బ్రేక్ డౌన్ లెవెల్ ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత యాస్ ఎ మల్టిపుల్ బ్రేక్‌ఔట్ లాగా వర్కౌట్ అయ్యిద్ది. అండ్ ఈ బ్రేక్ డౌన్ లెవెలే మనకు యాస్ ఎ సపోర్ట్ అండ్ కీ లెవెల్ లాగా వర్కౌట్ అయితది. ఇది. 24,828 ఈ లెవెల్ రేపు మార్కెట్‌లో బ్రేక్ అయితేనే సెల్లింగ్. కాకపోతే మార్కెట్‌లో ఈ లెవెల్ 24,962 బ్రేక్ అయితేనే బయింగ్. ఇప్పుడు ఇక్కడ కాకపోతేనే అని ఎందుకన్నాను? బికాస్ ఇది రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే ఓకే. రీటెస్ట్ రివర్సల్ ఇవ్వలేదు. బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేస్తదండి. ఇవి నిఫ్టీలో 2 పాయింట్స్ అండ్ 2 లెవెల్స్. ఇదొచ్చేసి నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీపై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.